సో పారిజాత పర్వం అని మేము ఒక సినిమా చేసాం. చైతన్య గారు హీరో, శ్రద్ధా దాస్ గారు, మాలవిక గారు, ఇంకా సునీల్ అన్న, ఇలా చాలా మంది మంచి నోటెడ్ ఆర్టిస్ట్ తోటి, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టుల తోటి ఇది ఒక కిడ్నాప్ డ్రామా, క్రైమ్ కామెడీ అనమాట. ఈ జానర్ వచ్చేసి క్రైమ్ కామెడీ. మరి ఇంతమంది మంచి ఆర్టిస్టులు అందరినీ పోగేసి అది స్క్రిప్ట్ రాసి తీసిన డైరెక్టర్ సంతోష్ కంబంపాటి గారు, అలాగే మహిదర్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్. వనమాలి క్రియేషన్స్ అనే బ్యానర్ పై ఈ సినిమా స్టార్ట్ చేసి మేము సినిమా చేస్తున్నంతసేపు మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇది ఒక అంటే మనం లాస్ట్ టైం ఒక కిడ్నాప్ సినిమా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి. సో ఇది మళ్ళీ అంతే ఫ్రెష్ గా, చాలా కామికల్ గా, అంటే 100% ఇంకా మనం కడుపు చక్కలయ్యేలాంటి కామెడీతో మంచిగా డిజైన్ చేసి తీశారు ఆయన. సో మేము దీని ప్రమోషనల్ టూర్ ఫస్ట్ శ్రీవారి సన్నిధికి వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుని తిరుపతి నుంచి మొదలు పెడుతున్నాం. సో మేము సినిమా చూసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఎంత ఎంజాయ్ చేసాం, మీరు అంతే ఎంజాయ్ చేస్తారని మా నమ్మకం. అండ్ ఇది ఇక్కడ నుంచి ముందు ఎందుకు మొదలు పెడుతున్నాం అంటే, మీ అందరికి ఈ టైం ఎందుకు, మనందరం ఇక్కడ ఎందుకు కలుస్తున్నాం అంటే, బేసిక్ గా మేము ఎలాంటి సినిమాలు తీసినా, అందులో ఎంత కామెడీ ఉన్నా, అందులో ఎంత ఎమోషన్ ఉన్నా, దాన్ని ఫస్ట్ పబ్లిసిటీ ప్రాసెస్ నుంచి ఫస్ట్ జనం దగ్గరికి తీసుకెళ్లేది మీ మీడియా. సో మీరు ఇంత ఎండల్లో కూడా మా కోసం వెయిట్ చేసి ఇంత ఇంత టైం కేటాయించి చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే విధంగా మీరు అదే ఫ్లోలో మా సినిమాని పబ్లిక్ వరకు తీసుకెళ్లి అలాగే ఎంకరేజ్ చేసి ఏప్రిల్ 19న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. ఏప్రిల్ 19న అప్పటికే చాలా మందికి ఎగ్జామ్స్ అన్ని అయిపోయి చక్కగా మంచి సమ్మర్ లో బ్యూటిఫుల్ కూల్ హ్యూమరస్ ఫిల్మ్ అండి పారిజాత పర్వం అనేది. సో ఖచ్చితంగా మీరు మమ్మల్ని అలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కూడా మొన్న సుందరం మాస్టర్ చేశాను కాబట్టి హీరో కింద లెక్కేస్తానంటే, చేసిన వాళ్ళందరిలో హీరోలు ఉన్నారండి. సునీల్ గారు అన్నా, భయ్య అయినా, మేమైనా. అంటే మెయిన్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ వచ్చి స్క్రిప్ట్ రాసిన డైరెక్టర్. ఆయన చూడడానికి ఇలా కామ్ గా కనబడతాడు కానీ చాలా కిడ్నాప్ లో మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో కిడ్నాప్ సినిమా తీయడానికి. అంటే మేము ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తామండి, టైం టు టైం మనం ఇవాల్వ్ అవ్వాలి. ఇప్పుడు మనకి మీరు యావరేజ్ కింద చూసుకుంటే కథలు అనేవి కొన్ని ఉంటాయి, దాన్ని ఎంత కొత్తగా తీస్తారు అనేది హిట్ అవుతుంటది అన్నమాట. ఇందులో మేము అలాంటి ఒక ఎక్స్పెరిమెంటే చేసాం. మేమైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ముందుగా వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ కొంచెం లేట్ అయి ఉండొచ్చు, బట్ పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడే వస్తున్నాము. సో పారిజాత పర్వం ఇట్స్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్, అంటే మల్టీ స్టార్ అనవచ్చు. అందరూ ప్రైమరీ రోల్స్ చేసాము. నేను కానీ, హర్ష కానీ, సునీల్ అన్న కానీ, శ్రద్ధా దాస్ కానీ, ఎవ్రీబడి అందరికీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. సో వి కాల్ ఇట్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్. అందరం కలిసి చేస్తున్నాము. ఇట్స్ ఎ కిడ్నాప్ క్రైమ్ కామెడీ. సో నాకు తెలిసిన కిడ్నాప్ క్రైమ్ కామెడీ సినిమా అంటే అప్పట్లో మనీ ఒకటే నాకు బాగా రిజిస్టర్ అయిన సినిమా. సో ఆఫ్ లేట్ ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్యూర్ కిడ్నాప్ క్రైమ్ మీద జరిగే ఒక కామెడీ ఎంటర్టైనర్. త్రూ అవుట్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇట్ ఈస్ త్రూ అవుట్ ఎంటర్టైనర్. మీకు ప్రతి సీన్ లో కడుపుగా నవ్వుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ హర్ష, సునీల్ అన్న, ఇంకా వాళ్ళ కామెడీ టైం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఏప్రిల్ 19న మీ ముందుకు వస్తున్నాము. సో ఖచ్చితంగా థియేటర్స్ లో ఈ సినిమాని చూడండి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక పాట చాలా మంచి, ఇట్ హస్ గాట్ గుడ్ రివ్యూస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి క్షమించండి ఫర్ బీయింగ్ లేట్, బికాజ్ నేను ఆడవాళ్ళు కదా, సో టైం పడుతుంది రెడీ అవ్వడానికి అండ్ తర్వాత చెక్అవుట్ చేయడానికి అన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు మూవీ సైన్ చేశాను, స్పెషలీ క్యారెక్టర్, బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ దట్ సంతోష్ సార్ నాకు నరేట్ చేశారు. టైటిల్ ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, అండ్ తర్వాత వాళ్ళ నరేషన్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ హీ సెడ్ ఆబ్వియస్లీ గ్లామర్ ఉంటుంది, కానీ యాక్టింగ్ లో కూడా చాలా స్కోప్ ఉంది ఈ రోల్ కి. చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా లుక్స్ ఉంటాయి క్యారెక్టర్. బట్ ఇంకా నేను ఐ కెనాట్ రివీల్ టూ మచ్ బికాస్ డైరెక్టర్ సార్ హెస్ సెడ్ నాట్ టు. కొంచెం సీక్రెట్ ఉంది, అండ్ ఇది మీకు అర్థం అవుతుంది 19th April కి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ క్యారెక్టర్.
ఒక full fledged interesting character he gave it to me, so thank you sir for it, for this role. Character I cannot character పేరు చెప్పలేను, so అదే. And about these two, I think my most favorite moments on the set was when I was working with both of them. చాలా చాలా ఫన్ చేశాను, ఎస్పెషల్లీ హర్ష. and they are very very good actors. కానీ ప్రతి సీన్ కి natural గా we had that kind of thing, and to match the comic timing, especially with Harsha, is very hard for anyone. So నేను try చేశాను కొంచెంగా. I don't know how I did, and he is a very very natural and very very good actor. So వాళ్ళతో పాటు అందరితో పాటు Nice work hairstyle. చేయడానికి thank you. I don't mind. And Sunil sir తో పాటు first time work చేశాను. His comic timing is also great. So I think overall ఇది చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ నా కోసం. ప్రొడ్యూసర్స్ కూడా దే వర్ బ్రిలియంట్, అండ్ మెయిన్లీ ఐ సే దట్ విత్ రెస్పెక్ట్ టు అవర్ డైరెక్టర్ సంతోష్ సార్, చాలా క్లారిటీతో డైరెక్ట్ చేశారు, స్మూత్లీ. లైక్ హీస్ వెరీ కామ్, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ హీస్ వెరీ కామ్. యూ కెన్ నెవర్ సీ ద యాంగర్ అవుట్ సైడ్. టార్చర్ చేసి కూడా ఏం చెప్పలేను. బట్ ఓవరాల్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్, అండ్ ఐఎమ్ షూర్ మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తున్నాను ఈ మూవీ చూడండి. అండ్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి ప్రతి ఎవ్రీ మూమెంట్. సో when I heard the narration, it was so interesting. I'm sure you will love it when you watch it as well. So, thank you. I think first time naku full I felt very satisfied doing some role where I had a lot to do in it. నేను చాలా రోల్స్ చేశాను, గ్లామరస్ రోల్స్ చేశాను, బట్ ఐ ఫీల్ ఈ రోల్ లో చాలా నీట్ ఉన్నాయి, అండ్ ఐ థింక్ పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉంది ఈ రోల్. దట్స్ వై ఐ ఫీల్ రియలీ రియలీ excited to see this. Generally in our movie release unte I never go and watch same day or the premiere, because I'm like emundi I don't know, but this one I really want to see. No, I mean వాళ్ళతో పాటు చేయడానికి నాకు కూడా కామెడీ, I mean you need కావాలి కదా, so I had to match up to them. నా స్టైల్లో నేను చేశాను, సో మీరు చూడండి అండ్ దాని తర్వాత చెప్పండి. నేను కన్నడలో ఒకటే చేశాను, ఇంటర్పోల్ ఆఫీసర్ కిచ్చా సుదీప్ తో పాటు ఒక మూవీ కోటి గొబ్బ 3 అదే చేశాను. But different roles always. If you see my career, nenu always different roles chesanu. I never thought about the length, I never thought about anything. I just kept doing different characters. If you see okate role kuda, it's not similar to the earlier one. So inka CBI kuda unte I'll do more if there is